హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చెప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటో తెలుసా? మీకు ఈగలు బాగా గుడుతున్నాయా, బర్లకి దోమలు బాగా తయారవుతున్నాయా, అయితే ఏం చేయాలి ఏంటి అనేది నేనైతే ఈరోజు చెప్తా. ఓకేనా? ఫస్ట్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఒక షేర్ చేసుకోండి. ఓకేనా? నా వీడియో ఎక్కడి వరకు వెళ్ళాలో తెలుసుకోవాలని ఉంది. తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ విలేజ్ నేమ్ కామెంట్ చేయండి. ఓకేనా? ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రతిరోజు పాలు వేండే ముందైతే ఇక ఇట్లనైతే పొగ పెడతాం. ఎందుకనంటే దోమల కోసం. దోమలకు బాగా ఘోరంగా ఇవైతే జ్వరాలు రావడానికి బాగా స్టార్ట్ అయింది. అందుకోసమైతే ఇక పొగ పెట్టడం స్టార్ట్ చేసినాం. రోజు పాలు విండే ముందైతే అంతకుముందు కూడా పెట్టేటోళ్ళం, కానీ ఇప్పుడు ఇక బాగా ఎక్కువ పెడుతున్నాం. ఎందుకనంటే దోమలు ఈగలు అయితే ఎక్కువైనాయి. స్ప్రే కూడా యూజ్ చేస్తున్నాం. చూపెట్టు స్ప్రే ఏంటి, స్ప్రే నేమ్ ఏంటి? స్ప్రే నేము కమెంట్ చేస్తా. ఓకేనా? కమెంట్ అదేంటి స్ప్రే అని అడిగిన వాళ్ళకైతే అది చూసి చెప్తా. ఇప్పుడైతే ప్రస్తుతం ఐడియా లేదు. స్ప్రే అది దోమల మందు. అయితే చూడండి, అట్లా వెళ్ళేటప్పుడు అయితే స్ప్రే చేసిపోతాం. ఎందుకంటే గడ్డి అస్సలు మెయ్యలేవు. అందుకోసం అయితే మేమైతే ఇట్లనైతే ఈ రెండు పద్ధతులు, అటు స్ప్రే ఇటు పొగ, అట్లయితేనే కొంచెం ప్రశాంతంగా రిలాక్స్గా తింటాయి. చూసిర్రా? ఫస్ట్ పారు, రాము, సీత ఇక్కడుంది, శివ. చూసిరా? 4 మంచిగా సొప్పం వేసుకుంటున్నాయి. రోజు డైలీ డ్యూటీ. అటు సైడు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మమ్మీలు ఉన్నారు. చూసిరా? ఇది షెడ్. అక్కడ ఇక దోమల మంది అయితే కొట్టడం స్టార్ట్ చేస్తున్నాం. మీ సైడ్ కూడా ఇట్లా చేస్తారా చేయరా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే అది స్ప్రే దోమల మందుకైతే అదేంటి నేమ్ అనేది అయితే మెన్షన్ చేస్తా. తప్పకుండా ఏంటి అని డౌట్ అడిగిన వాళ్ళకు మాత్రం తప్పకుండా మెన్షన్ చేస్తా. చూడండి, ఇట్లా తప్పకుండా వేసుకోండి. పాలు కూడా అది ఎగిరై మొత్తానికి మనం పిండేటప్పుడైతే దోమలు కుడుతూ ఉంటాయి కదా బాగా, వాటికైతే బాగా యూజ్ అవుతాయి. చూడండి, వాటర్ ఆగేసరికి వీటి టాయిలెట్ సీట్లు ఇట్లా ఆగేసరికి ఎట్లా ఏం చూసిర్రా బ్లాక్గా. వర్షం ఒక్కసారి మొద్దుబాన పడితే మంచిగుండు, మొత్తం అంతా నీట్గా అయ్యేటి. కానీ కొంచెంగానే పడుతున్నాయి కదా వర్షాలు, అందుకే కొంచెం నీట్గానైతే అయితే లేవు. రోజు అవి తొక్కుడు గడ్డి అయితే మేము ఇట్లా పొగ పెట్టేసి యూజ్ చేస్తాం. రోజు ఇంత తొక్కుడు గడ్డి అయితే ఖరాబ్ చేస్తూ ఉన్నాయి. చూసిర్రా? ఇక మిగిలిపోయిన తవుడు కూడా ఒకవేళ అలా మమ్మీలో తినకపోతే మిగిలిన తవుడు వీటి దగ్గర పెడితే మంచిగా నీట్గా చేస్తాయి, తింటాయి, నీట్గా చేస్తాయి. చూడచేరా? అట్లా వీటికి దుడ్డలకి చిన్నప్పటి నుండే తవుడు అలవాటు కూడా అవుతాయి. కొన్నింటికి తవుడు అలవాటు లేక అస్సలే ఏం తినేవి కదా. ఇదైతే మా ఇంద్ర భవనం. ఇదే మాకు మా ఇల్లు చూపిస్తాం. మా హోమ్ టూర్ చేస్తే మాత్రం చాలా చిన్నగా, మా దొడ్డి టూర్ చేస్తే మాత్రం అన్నీ ఎక్కడి నుండి ఎక్కడి వరకు చూపెట్టచ్చు. ఒక్కొక్కటి మూమెంట్ అంత దూరంలోనైతే ఒక పెంట దూరం వేస్తాం. ఎందుకంటే దోమలకి ఈగలకి వీటి కోసం బాధకి అయితే కొంచెం దూరంగానే ఉండాలి. దొడ్డికి దూరంగా పెంటనైతే అంత దూరంలో ఉండాలి. చూడండి, మధ్యలో చెట్టుని యూసేసి మధ్యలో ఉంచేసి దాని చుట్టూ అయితే ఇట్లా కట్టేసినాం. చూసిర్రా ఫ్రెండ్స్? మీరు కూడా ఇట్లనే చేసుకుంటే పాలు మధ్యలో పిండుతుంటేనైతే దోమలు కుడుతుంటే అసలు తన్నయి. ఎక్కువ పాలు ఇప్పుడు వర్షాకాలం అయితే చాలా దిగుబడి అయితే తగ్గుతుంది. ఎందుకనంటే ఈ దోమలు ఈగల కారణంగా మెయిన్ వాటికి జ్వరాలు రావడానికి కూడా కారణం ఈ దోమలు ఈగలే. కాబట్టి తప్పకుండా పొగనైతే పెట్టండి. ఆ పొగ అందులో ఈ గడ్డితో పాటుగా వేపాకు ఉంటుంది చూడండి, ఆ వేపాకు వేసేయండి. వేపాకు వేస్తే ఇంకా మంచిగా ఫుల్ ఏం దోమ కానీ ఈగ కానీ ఏం లేకుండా ఉంటుంది. వాటి చుట్టూ ఉండే ప్రదేశంలో కూడా నీట్గా గడ్డి లేకుండానైతే చేసుకోండి. అప్పుడు దోమ కానీ ఈగ కానీ ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతుంది. ఓకేనా? చూడండి, నీట్గా ప్రతిరోజు షెడ్ అయితే మంచి ఫస్ట్ నీట్గా ఉండాలి. అన్ని టైంలలో ఏమో కానీ ఈ వర్షాకాలం మాత్రం
తప్పకుండా నీట్గా ఉంచుకోండి ఫ్రెండ్స్. పాడి రైతులు ఓకేనా. ఎందుకంటే మెయిన్ పాడి మీద బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు. మన పాడి బాగుంటేనే చాలా అందరూ సురక్షితంగా ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి పాలతోటే మెయిన్. కానీ మన పాలకి మన సాదే బర్రెల వచ్చే పాలకైతే చాలా రేట్ అయితే డౌన్ ఉంటుంది. ఆవుల వాటికి బాగా తగ్గింది, బర్రెల కంటే మినిమం ఉంది, కానీ ఆవులకైతే బాగా తగ్గింది. అది కొంచెం పెంచితే బాగుండు. ఇంకా కొంచెం ఇందులోకి ఫీల్డ్లోకి రావడానికి అదే అనుమానం. ఎందుకనంటే మస్తు పని ఉంటుంది. తెల్లారు లేచిన నుంచని రాత్రి వరకు ఎంత పని అంటే ఫుల్ పని ఉంటాయి. అవి తింటూనే ఉంటాయి. మొత్తం వాటికి ఎనీ టైం ఫుడ్ పెడుతూనే ఉండాలి ప్రతిరోజు. బర్రెకి బానిస బ్రతుకుతూనే బర్రెతోని మనకి బ్రతుకు. ఇది వెనకట పెద్దలు చెప్పిన శాస్త్రం. మీకు ఎవరికన్నా గుర్తున్నదా? గుర్తుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాలింతరాలకి ఎన్ని సేవలు చేయాలో బర్రెలకు కూడా అన్ని సేవలు చేయాలి మరి, అంతే కదా. బాలింతరాలకి ఎంత పని ఎంత ఉంటుందో బర్రెల దగ్గర కూడా అంత పని ఉంటుంది. అంత ఓపికగా ఈ వర్షాకాలం సాధగలిగిన వాళ్ళు మాత్రమే ఈ బర్రెలను ఎప్పటికి సాస్తారని గట్టి నమ్మకం. ఈ వర్షాకాలం సాధలేరు అనుకోరి, వాళ్ళు ఏదో ఎండాకాలం అప్పటి మందం తెచ్చుకొని కొన్ని రోజుల 2 వద్దుల మురిపానికి మూతి మీసాలు కాల్చుకున్నట్టు వేసుకుంటారు కొందరు. అందుకోసం అట్లా వేయకుండా మంచిగా ఫస్ట్ అయితే ప్రతి ఒక్కరూ ప్రతిదీ ఏ పని చేసినా ఇష్టంగా చేయండి, కష్టంగా చేయకండి, ఓకేనా. మాదైతే ఇదే వర్క్. అందుకే పాడి పంట 2 చూసుకుంటాం కాబట్టి పాడి పంట రైతని పెట్టుకున్నా. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసిరా బఫెల్లో ఎట్లా చేస్తుందో, తల మొత్తం లోపలికి ముంచేసి ఈత కొట్టేస్తూ ఉన్నది. చూసిరా మొత్తం ముంచేసి ఇట్లా. ఏమీత అంటారు దీన్ని? ఏమీత చేస్తుంది మా బుల్ ఇట్లా రోజుకు డైలీ ఇక మంచి ఇటు చెర్ల మొక్కన వస్తుంది కాబట్టి డైలీ 2 టైమ్స్ అయితే మంచిగా స్నానం చేసేస్తుంది. ఇట్లా ఈత రకరకాలుగా ఈత నేర్చుకుంటూ ఉంటుంది అన్నట్టు. వీటికి పుట్టగానే అసలు అన్నిటికీ చిన్న దుడ్డలకు కూడా వాటర్లోకి వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా ఈత కొట్టేస్తాయి. వాటికి ఎవరు నేర్పిస్తారు? ఎవరు నేర్పించరు. వాటి చవి నేర్చుకుంటూనే ఉంటాయి.